హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామన్ మ్యాన్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చూస్తుంటే కనుక నగరాలలో కానీ, గ్రామాలలో కానీ, ప్రతి వీధుల్లో కానీ ఎక్కడ కూడా వృక్షాలు కనిపించడం లేదు. మొక్కలు నాటడం కానీ, చెట్లను పెంచడం కానీ, మరియు వాటిని సంరక్షించడం కానీ, ఇది మన పర్యావరణానికి చాలా అవసరమైన పరిస్థితులు మన నగరాల్లో ఏర్పడుతున్నాయి. వృక్షాలు కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. చెట్లు వర్షాలను పడడానికి సహాయపడతాయి. వర్షాన్ని భూమిలోకి జరిగేలా చేసి నీటి నిల్వలను పెంచుతాయి. చెట్ల నీడ వల్ల భూమి ఉష్ణోగ్రత తగ్గుతుంది. చెట్టు ధూళిని, హానికర గ్యాసులను పీల్చి వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది. పక్షులు కానీ, ఈగలు కానీ, వానరులు కానీ ఎన్నో జీవాలకు చెట్లు ఆశ్రయం కలిస్తాయి. కానీ మనం చేసే పరిస్థితి ఏముందంటే, ఇప్పుడు నగరాల్లో కాంక్రీట్ జంగల్ పెరుగుతోంది. చెట్లు కోసి రోడ్లు, మాల్స్, అపార్ట్మెంట్లు ఇవన్నీ నిర్మిస్తున్నారు. గాలికి ఉన్న నాణ్యత కూడా దారుణంగా పడిపోతుంది. వర్షాకాలం మార్పుల వల్ల పంటలు అనేవి చాలా చెడిపోతున్నాయి. గాలి కాలుష్యం కారణంగా ప్రజలకు వివిధ జబ్బులు అనేవి పెరుగుతాయి. భూమి అనేది చాలా వేడెక్కుతుంది. మన పర్యావరణంలో చాలా మార్పులు కలుగుతున్నాయి. మనమందరము మొక్కలు నాటేది అందరూ మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం 5 మొక్కలను నాటితే అవి ముందరికి ఫ్యూచర్లో పెద్ద వృక్షాలుగా మారే అవకాశం ఉంది. పాఠశాలల్లోని విద్యార్థులకు ఉపాధ్యాయులు స్కూల్ స్థాయిలోనే మొక్కల మీద అభిమానం, అవగాహన అనేది చాలా పెంచాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందర ఒక్క మొక్కనైనా నాటాలి. ప్రభుత్వ నిర్మాణాలలో గ్రీన్ ప్యాంట్ తప్పనిసరిగా చేయాలి. గ్రీన్ క్యాంపెయిన్స్ కానీ, స్వచ్ఛత అభియాన్ లాంటి ఉద్యమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ప్రజలందరూ తమ వంతుగా ఒక బాధ్యత తీసుకోవాలి. మీ బర్త్డే రోజు కానీ, లేక మీ మ్యారేజ్ డే రోజు కానీ, లేకుంటే మీ పేరెంట్స్ బర్త్డే రోజు కానీ, లేక మీ చిల్డ్రన్స్ బర్త్డే రోజు కానీ మీ ఇంటి ముందర ఒక్క మొక్క నాటండి. దాన్ని మీ ఫ్యూచర్లో మీరు పెద్ద వృక్షమైనా చెప్పుకోవచ్చు. ఇది మా బర్త్డే రోజు నాటినది, లేక మా పెళ్లి రోజు నాటినది. ఇలాంటివి మీకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సోషల్ మీడియా ద్వారా కూడా పచ్చదనం మీద అవగాహన తేవాలి. మనకి ఫ్యూచర్లో వృక్షాలు కన్నా లేకపోతే కన్నా వర్షాలన్నీ తగ్గిపోతాయి. ఎండలు అనేవి చాలా పెరుగుతాయి. నీటి కొరత కానీ, పంటల నష్టం కానీ, రైతుల ఆత్మహత్యలు కానీ చాలా పెరుగుతాయి. జీవన వైవిధ్యం అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో వేసవికాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైకి పెరుగుతుంది. ఇది మన మానవ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మనమందరము మన ఇంటి ఆవరణంలో ఒక చెట్టు పెంచితే చాలు. ఇంటి వద్ద శుద్ధమైన గాలి ఉంటుంది. పిల్లలకు ప్రకృతి గురించి అవగాహనను పెంచవచ్చు. చిన్న స్థాయిలో అయినా కూడా వాతావరణ మార్పుని మనమందరం తగ్గించవచ్చు. ఒకవేళ కూరగాయలు, మొక్కలు పెంచితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకవేళ ఫల వృక్షాలు పెంచితే కన్నా ఆర్థిక ప్రయోజనం కూడా మనకు కలుగుతుంది. ప్రదేశానికి తగినట్లుగా మన చెట్లను కూడా ఎంపిక చేసుకోవచ్చు. మన పిల్లలకు మొక్కల పెంపకం మీద చిన్నప్పటి నుంకనే నేర్పియాలి. ఇది ఒక జీవిత పాఠం లాంటిది. మనకు ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. మనం చెట్టు పెంచితే అది మన పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. గాలి, నేల, నీరు ఇవన్నీ మన ప్రకృతి బహుమతులు. వాటిని కాపాడుకోవాలంటే చెట్లు అవసరం. మన ఇంట్లో ఒక్క చెట్టు అంటే దేశం మొత్తం 1,00,000 చెట్లు అవుతాయి. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 100 కోట్ల మందికైనా నివాసం కలిగి ఉంటుంది. వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంటి ముందర ఒక్కొక్క మొక్క నాటినా కూడా మన దేశంలో 100 కోట్ల చెట్లను పెంచిన వారం అవుతాం. ప్రజలందరూ చెట్లు పెంచాలి. కానీ మన గవర్నమెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ రోడ్డు వేయాలంటే, ఒక గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టాలంటే, బ్రిడ్జిలు కట్టాలంటే పెరిగిన చెట్లన్నీ నరికేసుకుంటూ పోతారు. అలా కాకుండా కొత్త కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు గ్రీన్ ప్లాన్ అడగాలి. ఉద్యానవనాల స్థలాల భద్రత పెంచాలి. చెట్లు నరికేవారి మీద కఠిన శిక్షలు విధించాలి. ప్రతి మున్సిపాలిటీకి గ్రీన్ బెల్ట్ తప్పనిసరి చేయాలి. ప్రకృతిని మానవుడు తానే నాశనం చేసుకుంటున్నాడు. ఇది మానవాళి భవిష్యత్తుకు తానే ముప్పు కొని తెచ్చుకుంటున్నాడు. చెట్లు అనేవి మన శ్వాసకు మూలం. అవే మన మానవ జీవితం నిలిపే ధ్యేయము. మన నగరాలలో కానీ, గ్రామాలలో కానీ అభివృద్ధి పేరుతో చెట్లను కట్ చేస్తూ పచ్చదనాన్ని తుడిచిపెట్టేస్తున్నారు. మన ప్రాచీన భారత సంస్కృతిలో చెట్లకు దేవతలుగా గుర్తింపు ఉంది. తులసి కానీ, వేప కానీ, నిమ్మ వంటి చెట్లు పూజలలో భాగము. కానీ
ఆధునిక జీవితంలో వాటి విలువలను మనమందరము మర్చిపోతున్నాము. మన ఇంట్లో వాడి వదిలేసిన బాటిల్స్ కానీ డబ్బాలు కానీ వాడి ఇంట్లోనే గ్రీన్ బాల్కనీ తయారు చేసుకోవచ్చు. నీటి ప్రదేశాలు ఎక్కువ ఉండే చోట వేప, బాదం, కలబంద, తులసి, మునగ, నేరేడు వంటి మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ప్రదేశానికి తగినట్లుగా మనం చెట్లను పెంచుకోవచ్చు. ఒక చెట్టు అంటే ఒక ప్రపంచము. అటుగా చూసినప్పుడు కనిపించదు, కానీ ఎన్నో జీవాల నివాసము. చెట్లు లేకపోతే పక్షులన్నీ వలస వెళ్ళిపోతాయి. పంటలపై కీటక నియంత్రణ ఉండదు. జీవ వ్యవస్థ తారుమారయ్యే అవకాశం ఉంది. ప్రతి ఇంట్లో ఒక్క చెట్టైనా పెంచితే అవన్నీ కలిపి కోట్ల చెట్లుగా తయారవుతాయి. అది ఒక ఆక్సిజన్ మాత్రమే కాదు, మన జీవన ఆశ. ఇంటి గడప దాటి ప్రపంచాన్ని కాపాడే మార్గం మన చేతులలో ఉన్నది. చెట్లు లేకపోవడం వల్ల మన నగరాలన్నీ హీట్ ఐలాండ్లుగా మారుతున్నాయి. దీనివల్ల వర్షాలు ఎక్కువగా పడటం లేదా పూర్తిగా పడకపోవడం జరుగుతుంది. వ్యవసాయం పూర్తిగా ప్రభావితం అవుతోంది. ఇది మన దేశ ఆహార కొరతకు, మళ్ళీ రైతుకు నష్టం కలిగిస్తుంది. మన దేశంలో చెట్లు ఎక్కువగా పెంచకపోవడం వల్ల గాలిలో ఉన్న హానికర రసాయనాలన్నీ ఎక్కువైపోతున్నాయి. మన నగరాలలో ఢిల్లీ, బీహార్, లక్నో, హర్యానా వంటి నగరాలలో అత్యంత ప్రమాదకర స్థాయిలో ఇప్పుడు పరిస్థితి ఉంది. చెట్ల భూగర్భ జలాలను నిల్వ చేసేందుకు అవసరము. అవి లేకపోవడం వలన ఇప్పుడు బోర్లన్నీ ఎండిపోతున్నాయి. మన మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఇటువంటి రాష్ట్రాలలో తీవ్రమైన నీటి కొరత ఉంది. అడవుల నాశనం వల్ల వన్యప్రాణులు నివాసం కోల్పోతున్నాయి. కొన్ని జంతు జాతులు కూడా అవతరించిపోతున్నాయి. మన దేశంలోని పక్షుల సంఖ్య 15% తగ్గిందని మీకు తెలుసా? మన దేశంలోని మహానగరాలలో మెట్రో రైల్ కోసమని, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసమని, హైవేల కోసమని, ఇండస్ట్రీల నిర్మాణం కోసమని ఎన్నో ఎకరాల చెట్లను నరికివేస్తున్నారు. ఇది ప్రకృతి నాశనానికి కారణమవుతుంది. మన ప్రజలకి ఏసీల మీద ఉన్న ఇంట్రెస్ట్ చెట్లను పెంచడం మీద లేదు. చెట్లు తగ్గిపోవడం వల్ల ప్రకృతి విపత్తు ఏర్పడుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. వర్షాభావం, భూమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల పంటల దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంది. అందువలన చాలామంది రైతులు కష్టాల్లో కూరుకుపోతున్నారు. మరి దీనికంతటికీ చర్యలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి ఏంటంటే, మన ఇంటి ముందు కానీ, టెర్రస్ మీద కానీ, బాల్కనీలో కానీ చోటు ఉన్నంత వరకు మనం మొక్కలు నాటాలి. మన నగరాలలోని అభివృద్ధిలో భాగంగా కొత్త ఇల్లు నిర్మాణానికి ముందు ఒక చెట్టు నాటి దానికి ఆధారంగా గవర్నమెంట్ అనుమతులు ఇవ్వాలి. వివిధ గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా మొక్కలు నాటి దానిని సంరక్షించాలి. అక్రమంగా ఎవరైనా చెట్లు నరికితే వారికి జరిమానాలు, శిక్షలు విధించాలి. వృక్ష నాశన చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. మన పాఠశాలలో కూడా ప్రకృతి గురించి ఒక ప్రాజెక్టుగా రూపొందించి పిల్లలకి దాని గురించి అవగాహన తీసుకురావాలి. ప్రతి జిల్లా స్థాయిలో, ప్రతి గ్రామ స్థాయిలో, ప్రతి పల్లెల స్థాయిలో మన పచ్చదనం గురించి, ప్రకృతి విధానం గురించి ప్రజలందరికీ తెలియజెప్పే విధానాలు తీసుకురావాలి. రైతులకి వ్యవసాయంతో పాటు చెట్లు పెంచే విధానానికి రాయితీలు ఇవ్వాలి. ఖాళీ భూములలో చెట్లు నాటకం ద్వారా భవిష్యత్తు ఆదాయ మార్గాన్ని కూడా కల్పించాలి. మన యువత కూడా సోషల్ మీడియాలో ప్రతి ఇంట్లో ఒక చెట్టు, ప్లాంట్ ఫర్ ఫ్యూచర్ వంటి క్యాంపెయిన్లు చేయాలి. వీడియోస్, పోస్టర్లు, చిన్న చిన్న డాక్యుమెంటరీల ద్వారా అందరికీ అవగాహన పెంచాలి. నేను కూడా దీని మీద అవగాహన పెంచాలనే ఈ వీడియో చేస్తున్నాను, మన అందరి కోసమని. వీటిలో కార్పొరేట్ సంస్థల పాత్ర కూడా ఉండాలి. తమ తమ కంపెనీస్లో కానీ, క్యాంపస్లలో కానీ మొక్కలు పెంచడం తప్పనిసరిగా అలవాటుగా మార్చుకోవాలి. ప్రతి సంస్థ ఒక సంవత్సరం కనీసం ఒక 500 నుంచి 1000 మొక్కలు నాటే ఏర్పాటు చేయాలి. మన చుట్టూ ఉన్న మన ప్రకృతిని మనమే కాపాడాలి, మనమే ప్రేమించాలి, మనమే సంరక్షించాలి. పనిలో తలమునిగిన మనిషికి చెట్లు గుర్తుండకపోవచ్చు, కానీ మన ఊపిరి, మన భవిష్యత్తు మాత్రం మన వృక్షాల మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు గనక మనం ఈ చర్యలు తీసుకోకపోతే రేపు మనం అడుగేసే కూడా ఈ భూమి ఉండకపోవచ్చు. ఇప్పుడు గనక చెట్టు నాటకపోతే రేపు మనం ఉన్న చోట చెట్టు ఉండదు, నీరు ఉండదు, జీవితం ఉండదు.
ఒక్కసారి ఆలోచించండి. మీ అందరికీ అవగాహన కల్పించాలనే ఈ వీడియో చేస్తున్నాను. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన ఆరోగ్యం, మన భూమి ఆరోగ్యము అన్నీ కూడా మన చెట్ల మీదనే ఆధారపడినాయి. ఈ వీడియో మీకందరికీ ఇష్టమవుతుంది అనుకుంటాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. బాగా ఇష్టమైతే సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.